హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఈ వ్లాగ్ అయితే శివరాత్రి రోజు షూట్ చేసిందనమాట. దీనికంటే ముందు షూట్ చేసిన వ్లాగ్స్ ఉన్నాయి, బట్ అన్నీ ట్రావెలింగ్ వ్లాగ్స్ అయిపోతున్నాయి అని చెప్పని ఇప్పుడైతే ఈ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఆ రోజు ఇంట్లో మార్నింగ్ పూజ అయితే చేసుకున్నాము, ఈవినింగ్ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. రెడీనా? బుయ్యబోద్దామా స్వామి దగ్గరికి? ఎక్కడికి వెళ్దాం? స్వామి దగ్గరికి వెళ్దామా? స్వామికి ఎలా దండం పెట్టుకుంటావు? ఎట్లా చూయించు ఒకసారి. ఎట్లా? అట్లానా? చెల్లి నువ్వు మ్యాచింగ్ వేసుకున్నారుగా. డాడీ నేను మ్యాచింగ్, చెల్లి నువ్వు మ్యాచింగ్. హాయ్ చెప్పు నీకు. హాయ్ అమ్మ పెట్టు. కీస్ నోట్లది. హాయ్ అండి. ఇప్పుడైతే ఇంకా గుడికి అయితే బయలుదేరాము. సో ఈరోజు శివరాత్రి కాబట్టి గుడికి వెళ్ళకపోతే డే కంప్లీట్ అయినట్లు ఉండదు కదా. సో ఎంత ఇంట్లో పూజ చేసుకున్నా కూడా గుడికి వెళ్ళకపోతే ఆ రోజు ఏదో వెళ్తేలాగా అనిపిస్తుంది. సో అందుకని మార్నింగ్ అయితే కుదరలేదు, మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళాల్సి వచ్చింది, అందుకని ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాము. సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, మీకు కూడా వీలైతే చూపిస్తాను ఆ శివయ్యని. జాగ్రత్త జాగ్రత్త అని చెప్తున్నాడు అన్నయ్య. నీకే పిల్లకలు కొమ్ముల్లాగా ఉన్నాయి. ఫస్ట్ టైం అలా వేయడం, అస్సలు కోఆపరేట్ చేయలేదు. వెళ్దాం నీకు ఇచ్చుడు నీకు. నిహిరాకి ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట అలా 2 పిలకలు వేయటం. తనది సిల్కీ హెయిర్ అనమాట, ఫోల్డ్ చేసినా ఉండట్లేదు, దానికి తోడు నిహిరా లాగేసుకుంటుంది. సో ఇంక అందుకని అలా వదిలేశాను. సో నిహిరాకి ఆ హెయిర్ స్టైల్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. సో ఇంక ఇక్కడైతే టెంపుల్కి అయితే వచ్చేసాము. నా బ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది, చాలాసార్లు చూపించాను అనమాట ఈ టెంపుల్ అయితే. సో ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది, ఇంకా పిల్లలతో ఏ ఇబ్బంది ఉండదు, కొంచెం వాళ్ళకి కూడా ఆడుకున్నట్లు ఉంటుంది, టైంపాస్ చేసినట్లు ఉంటుంది వాళ్ళతో కూడా అని చెప్పని ఇక్కడికైతే వచ్చాము. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. మేమైతే మంచి టైంకి వెళ్ళామన్నమాట. చూసారు కదా సూర్యుడు అస్తమిస్తున్నాడు. సో చాలా అంటే చాలా బాగుంది, చుట్టూరు కొండలు, ఆ కొండల మధ్యలో సూర్యుడు ఉన్నాడు. సో మీకు కూడా చూపిస్తాను. మంచి టైం, భలే టైంకి వచ్చామనిపించింది. అప్పుడే అందరూ వస్తున్నారనమాట. సో ఇక్కడైతే నిహిరా నడక వచ్చిన దగ్గర నుండి ఎత్తుకున్నా కూడా అస్సలు ఉండట్లేదు, నడుస్తానని గొడవ అనమాట. ఇంకా అందుకే ఇంకా దింపేసి నడిపిస్తున్నాను. సర్లే క్రౌడ్ ఉన్నారని పొరపాటున ఎత్తుకున్నామా, ఇంకా ఏడుపు స్టార్ట్ చేస్తుంది దింపమని. ఇంకా అసలుకి మామూలుగా లేదు నిహిరాతో నడకొచ్చిన తర్వాత. సో అదే నడుస్తానని ఒకటే గొడవ. సో అందుకని ఇక్కడైతే నడిపిస్తున్నాను. మాలాగే అందరూ ఆలోచించినట్లున్నారు. కరెక్ట్గా మేము వెళ్ళే టైంకే రావడం స్టార్ట్ చేశారు. ఆల్రెడీ వచ్చి కూడా ఉన్నారనమాట. బట్ కానీ క్రౌడ్ ఉన్నట్లు అనిపించట్లేదు. బట్ ఓపెన్ ఏరియా ఎక్కువ ఉండడం వల్ల దర్శనం అయిన వాళ్ళు వచ్చి పార్క్ లాగా ఉంది కదా అక్కడ, సో అక్కడ కూర్చొని ప్రశాంతంగా ముచ్చట్లు పెట్టుకుంటూ పిల్లల్ని ఆడిస్తూ ఉన్నారనమాట. సో దానివల్ల క్రౌడ్ ఉన్నట్లు అనిపించలేదు, ఆ ఫీల్ రాలేదు, ప్రశాంతంగా దర్శనం అయితే అయ్యింది. ఈ టెంపుల్ని వచ్చేసి పాంచ్ మందిర్ అంటారు. ఇక్కడ 5 గుడులు కలిపే ఉంటాయి. సో క్రాస్గా ఉంటాయి. ఆ వ్యూ పాయింట్ కూడా మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా నైట్ టైం అయితే అస్సలు చెప్పాల్సిన అవసరమే లేదు, చాలా బాగుంటుంది ఆ లైటింగ్లో. ఇక్కడ బాబా, హనుమాన్, వినాయకుడు, శివయ్య అండ్ అమ్మవారు, ఈ 5 టెంపుల్స్ ఇక్కడ ఒకే చోట కలిపి ఉంటాయి అన్నమాట. సో అందుకని ఎక్కువ మంది ఇక్కడికి రావడానికి ప్రిఫరెన్స్ చేస్తారు. అండ్ పిల్లలతో వచ్చే వాళ్ళకి
విసుగ్గా ఉండదన్నమాట. వాళ్ళు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది, ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. సో అందుకని ఎక్కువ మంది ఇక్కడికి రావడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ వ్యూ పాయింట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. జరుగు నిక్కి పిలక ఓ పిలక అసలు చూడట్లా నిక్లు అసలు చూడట్లా. ఇటు నుంచి ఫొటోస్ బాగా వస్తాయేమో కదా. ఇల్లు ఎప్పుడు వచ్చినా బాగుంటుంది. అటు సైడ్ మొత్తం హిస్టరీ కనిపిస్తుంది. చూశారు కదా, దేవుడి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. మాతో పాటు మీరు కూడా ఆ శివయ్యని చూసేయండి. ఇంకా దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చేసాము. చల్లటి గాలి చూసారా, చుట్టూ కొండలు, అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు. సో చాలా అంటే చాలా బాగుంది క్లైమేట్ అయితే. ఇంకా మేము కూడా కొంతసేపు ఆ పార్క్లో కూర్చొని పిల్లలతో కొంతసేపు సరదాగా అయితే ఎంజాయ్ చేసాము. అస్సలు ఉండట్లేదు, నడక స్టార్ట్ అయింది, మొత్తం తిరుగుతుంది, అస్సలు ఉండట్లేదు. నీకు హాయ్ చెప్పు. హాయ్. వెనక వీడేం కబడ్డీ. నిక్కి నిక్లు హలో హలో నిక్కి దా 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 చూశారు కదా, నిహిరా అయితే నడక స్టార్ట్ అయిన దగ్గర నుండి అస్సలు అంటే అస్సలు ఉండట్లేదు. ఇంకా సరేలే అని చెప్పని మేము కూడా వదిలేసాము, కొంతసేపు అదే ఆడుకుంటుందిలే అని. సో ఇక్కడ ఏంటంటే నిహిరాని కిస్ చేయడానికి వేరే బాబు వచ్చాడనమాట. సో వాడే దర్శిత్కి ఏమనిపించిందంటే వాళ్ళ చెల్లిని తీసుకువెళ్ళిపోతాడేమో అని భయం వేసి చేయి పట్టుకొని మరీ తీసుకొస్తున్నాడు. మమ్మీ తీసుకెళ్ళిపోతాడు చెల్లిని అని వచ్చి చెప్తున్నాడు అనమాట.
నేను ఫస్ట్ టైం దర్శిత్‌లో ఈ యాంగిల్ చూడడం. సో, ఎప్పుడు అలా ఇంట్లో జరగలేదు కాబట్టి, ఎప్పుడు కనిపించలేదు. ఇప్పుడు బయట అబ్బాయి ఎవరో వచ్చి వాళ్ళ చెల్లి దగ్గరికొచ్చి పట్టుకునేసరికి దర్శిత్‌కి ఏమనిపించిందో ఏమో కానీ, సో, బాగా జాగ్రత్త పడ్డాడు వాళ్ళ చెల్లిని ఎక్కడ తీసుకెళ్ళిపోతారో అని. సో, అదనమాట. ఇక్కడైతే కిందకొచ్చాక ఫ్రీగా టీ ఇస్తున్నారనమాట. అండ్ పావు బాజీ ఇవన్నీ 10 రూపీసో, 5 రూపీసో అనుకుంటాను. ఇంకా ఫ్రీగా టీ ఇస్తే అసలు కూరుకుంటామా? అందులో టీ ఇంకా తాగే టైం కూడా అయిందని చెప్పని నేనైతే వెళ్ళి తెచ్చేసుకున్నాను. సో, తెచ్చినాక గుర్తొచ్చింది మా హస్బెండ్‌కి తీసుకురాలేదని. ఇంకా అందుకని మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చాను పాపం తన కోసం. టీ విషయంలో కొంచెం స్వార్థంగానే ఉంటాలేండి. ఎందుకంటే టీ అంటే నాకు చాలా ఇష్టం. ఇష్టమని కాదు, దానికి అలా అడిక్ట్ అయిపోయాననమాట. సో, మహాశివరాత్రి అయితే ఇలా జరిగింది. మీరెలా జరుపుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.